హాయ్ అంకుల్. హాయ్. హాయ్ కీర్తి. హాయ్. ఏంటి అంకుల్ ఇలా వచ్చారు? ఏం చేయమంటావయ్యా, త్వరలో నేను ఇంటి అల్లుని చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక నుంచి నీ బాగోగులు మంచి చెడులు అన్నీ చూసుకోవాల్సింది మరి నేనే కదా. సరేగానే ఇతను హోల్సేల్ వ్యాపారి. నమస్కారం సార్. నమస్కారం. మన హోటల్లో తయారయ్యే అన్నిటికీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీళ్ళ షాప్ నుంచే తీసుకుందాం విష్ణు. డాడీకి నా పరిచయం ఉండడం వల్ల నీకైతే పెద్ద ఎత్తున డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు, అందుకే తీసుకొని వచ్చారు. అవును సార్, మా షాపుల నుంచి సరుకులు తీసుకెళ్లిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఎవరూ లేరు. అదే బాధపడిన వాళ్ళు లేడు అంటున్నాడు. అవును సార్, అవునవును. అంటే అంకుల్, సరుకులంటే మాది క్యాటరింగే కదా, దానికోసం అని చెప్పి ఇప్పటి వరకు తీసుకుంటున్న షాపుల్లోనే. చూడు విష్ణు, ఇంకా అమ్మ చెప్పింది నాన్న కోపాడతాడంటే నీ అంతటా నువ్వు ఓన్ డెసిషన్స్ తీసుకునేది ఎప్పుడయ్యా? అవును విష్ణు, నువ్వు సొంతంగా బిజినెస్ చేస్తున్నావు. నీ డెసిషన్స్తో నువ్వు డెవలప్ అయితేనే కదా నిన్ను గ్రేట్ అంటారు. లేదంటే కొడుకు హోటల్ పెట్టినా వెనక అమ్మ బాబు ఉండి నడిపించారు అంటారు, లేకపోతే ఆ బాలు వల్ల జరిగిందంటారు. క్రెడిట్ అంతా వాళ్ళు తీసేసుకుంటారు. నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటేనే మన కెపాసిటీ ఏంటో అవతల వాళ్ళకి తెలుస్తుంది విష్ణు. సరే అంకుల్, మీరెంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి ఇక మీదట ఈయన షాప్లోనే కావాల్సినవన్నీ తీసుకుంటాను. బాలు, ఇక నుంచి మన హోటల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగో ఈయన షాప్లో నుంచే తెప్పిస్తున్నాం. ఇతని నెంబర్ తీసుకొని షాప్ అడ్రస్ అది చూసుకో. ఎందుకు? ఎందుకంటావేంటయ్యా, హోటల్కి సరుకులు అవి కావాలి కదా. ఆల్రెడీ మాకు తెలిసిన షాపులు చాలా ఉన్నాయి సార్. అవే ఇక నుంచి వద్దు అంటున్నాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే తీసుకునే షాపుల్లో కంటే ఈయన షాప్లో డిస్కౌంట్ ఎక్కువగా వస్తుంది. మాకు డిస్కౌంట్ ఇంపార్టెంట్ కాదండి, క్వాలిటీ ఇంపార్టెంట్. అన్నపూర్ణ క్యాటరర్స్ అంటేనే క్వాలిటీ. ఆవిడ పేరుతో ఉన్న హోటల్లో కూడా జనం అదే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్నపూర్ణ అంటేనే నిజాయితీ. అన్నపూర్ణ పేరుతో ఉన్న హోటల్ అంటేనే క్వాలిటీ. మేము అలాగే వ్యాపారం చేస్తాం. ఇతని షాప్లో క్వాలిటీ ఉండదని నువ్వెలా చెప్తున్నావు? నేను ఒక్కడనే చెప్పడం కాదండి, ఈయన షాప్లో ఐటమ్స్ ఎంత క్వాలిటీతో ఉంటాయో ఊర్లో అందరికీ తెలుసు, ఒక్క విష్ణుకి తప్ప. సార్, అదంతా నా బిజినెస్ని డౌన్ చేయడానికి అపోజిషన్ వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారం సార్. మీరు నమ్మొద్దు సార్. చూడండి, నేను జనం అనుకుంటుంది నిజమో మీరు చెప్తుంది నిజమో అనేది పక్కన పెడితే, ఇన్నేళ్లుగా మా క్యాటరింగ్కి సరుకులు నాణ్యంగా పంపిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాకు మంచి రిలేషన్ ఉంది. క్వాలిటీని వదులుకోలేము, రిలేషన్ని వదులుకోలేము. కాబట్టి మీతో డీల్ కుదుర్చుకోలేము. ఇంక మీరు బయలుదేరండి. ఏంటి విష్ణు, తన అలా ఆర్డర్లు వేస్తున్నాడేంటి? ఈ హోటల్కి ఓనర్ నువ్వా అతనా? దీనంతటికీ కారణం మా నాన్న. ఈ బిజినెస్లో 20% పార్ట్నర్షిప్ ఇచ్చి తీసుకొచ్చి నా నెత్తిని పెట్టాడు. వాడిప్పుడు నా నెత్తి మీద డాన్స్ చేయాలని చూస్తున్నాడు. హలో, చెప్పరా. అమ్మా, నేను హోటల్ రన్ చేయాలా మూసేయాలా? ఏమైంది విష్ణు? ఏమైందంటావేంటి? ఆ బాలుగాడిని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. వాడిక్కడ నా మీద పెత్తనం చేస్తున్నాడు. నా బిజినెస్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? గొడవ ఎందుకు మొదలైందో అది చెప్పు. వాడు చెప్పింది కరెక్టే కదా. అన్నపూర్ణ కేటరింగ్ ఎలాగో అన్నపూర్ణ హోటల్ కూడా అలాగే. కేటరింగ్ మీద జనాలకున్న నమ్మకమే హోటల్ మీద కూడా ఉండాలి. అందుకే బాలు అలా మాట్లాడాడు.